సదాకాల నివాస స్థలము కాదు. అందువల్ల మీ ఇంటికి తిరిగి రండి అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. ఇక్కడ కీర్తనాకారుడు వ్రాసిన ఈ యొక్క మాట మనకు తిరిగి రండి. Thou turnest man to destruction and sayest, return, you children of men. నరులారా తిరిగి రండని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు అనగా దేవుని యొక్క లేఖనాలు మనతో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాయి. మన్నైనది మరల భూమికి చేరును, ఆత్మ దాని దాయిచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇది మట్టి శరీరము, ఇది క్షయమైనది. అందువలన ఇది మన్ను కాబట్టి తిరిగి మన్నైపోవలసిందే. ఎందుకనగా మట్టికి పరలోకానికి సంబంధం లేదు. మట్టికి పరలోకములో ఆ ఎంట్రీ లేదు. కాబట్టి మన్నైనది వెనకటి వలనే మరలా అనగా అగైన్, ఒకసారి మట్టి నుండే మానవుడు తీయబడ్డాడు కాబట్టి మరలా అగైన్ హీ హాస్ టు రిటర్న్. మట్టికే చేరవలసిందే, మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఒకసారి తండ్రి అయిన దేవుని ఇంటి వద్ద నుండి వచ్చి ఉన్నది ఈ ఆత్మ. ఈ యొక్క భూలోక యాత్ర ముగించిన తర్వాత ప్రభువు తిరిగి రండని పిలిచి సెలవిచ్చిన తోడనే ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మరలిపోవుట అనగా రిటర్న్. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇది మన యొక్క నిశ్చలమైన నిత్యమైన ఉనికి పట్టు కాదు అని మానవుడు అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము నిర్మించిన రీతి మట్టితోనే, ఆ మట్టిని మట్టి చేయవలసిందే ఆ యొక్క సృష్టికర్త. కాబట్టి